ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఆనింపకాయ పెసరపప్పు చేస్తున్నాను ఈరోజు. పాలు పోసి మీరు కూడా చూడండి. ప్యాన్లో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇందులో కరివేపాకు వేయాలి. వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. నూనెలో వేగిన తర్వాత ఇందులోనే 10 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పు వేయాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా ముక్కలుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేయాలి. ఇందులోనే సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల పాలు, పావు కప్పు నీళ్లు పోయాలి. ఇప్పుడు ఈ ఆనింపకాయ ముక్కలు మగ్గిన తర్వాత కదా, ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. ఇలా చేతిలో నలిపి వేసుకొని కలిపి 1 నిమిషం మూత పెట్టి వదిలేయాలి, మగ్గనివ్వాలి. ఒక నిమిషం తర్వాత కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పొడిపప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.